నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. కాకి గల్లా పట్టుకున్న కాసుల కక్కుర్తి రక్షించాల్సిన వారే భక్షిస్తే ఇక సామాన్యుడికి దిక్కెవరు? చట్టాన్ని కాపాడాల్సిన చేతులే లంచాల కోసం చాస్తే న్యాయం ఎక్కడ ఉంటుంది? చిన్న గూడూరు ఎస్ఐ వసూళ్ల పర్వం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఇసుక ర్యాంపు నిర్వహణ కోసం ఏకంగా లక్షల్లో బేరసారాలు అడిగింది. ఇవ్వకపోతే బెదిరింపులు, ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లో బూతు పురాణాలు, భౌతిక దాడులు. ఇది చిన్న గూడూరులో వెలుగు చూసిన కాకి అరాచకం. ఇక వివరాల్లోకి వెళ్తే, చిన్న గూడూరు మండలంలోని మర్రిచెట్టు ఇసుక ర్యాంప్ ఇప్పుడు అవినీతికి అడ్డాగా మారింది. 30 ఏళ్లుగా సాగుతున్న ఈ ర్యాంపు నిర్వహణలో ఎస్ఐ హస్తం స్పష్టంగా కనిపిస్తుంది. బాధితుడు బాలకృష్ణ వెల్లడించిన నిజాలు వింటే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. మొదట 1.5 లక్ష మింగిన సదరు అధికారి ఆకలి తీరాక మళ్ళీ ₹1,00,000 కోసం వేధింపులకు, చివరికి ₹20,000 ఫోన్ పే చేయించుకున్నారంటే టెక్నాలజీని కూడా అవినీతికి ఎలా వాడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. కేవలం డబ్బులు తీసుకోవడమే కాదు, విషయం బయటపెట్టినందుకు ఆ బాధితుడిని కులం పేరుతో దూషించడం, స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెట్టడం ఏ రకమైన పోలీసింగ్ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం లక్షల్లో జీతాలు ఇస్తున్న ఇలాంటి కొందరు అధికారుల వల్ల మొత్తం పోలీస్ శాఖ ప్రతిష్ట మంటగలుస్తుంది. బాధితుడు మీడియా ముందుకొస్తే అక్కడి నుంచే బలవంతంగా తీసుకెళ్లి కేసులో ఇరికించాలని చూడటం వారి అరాచకానికి పరాకాష్ట. ఉన్నతాధికారులు నిద్రపోతున్నారా? కళ్ళ ముందే స్క్రీన్ షాట్లు కనిపిస్తున్న చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? సామాన్యుడిపై ప్రతాపం చూపే పోలీసులు వ్యవస్థను మేస్తున్న అవినీతి తిమింగలాలపై ఎందుకు మౌనంగా ఉన్నారు? బాధితుడు బాలకృష్ణ భార్య ఆవేదన చెందుతుంటే ఒక సామాన్య కుటుంబం వ్యవస్థ వల్ల ఎంత నలిగిపోతుందో అర్థమవుతుంది. ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి అవినీతి అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. నిజంగానే ఇలాంటి కొందరు స్వార్థపరుల వల్ల సమాజంలో పోలీసుల పట్ల నమ్మకం సడలిపోతుంది. ఫార్మాలిటీలుగా కలవాలి అనే మాట వెనుక ఉన్న లంచగొండితనం విచారకరం. ఫోన్ పే వంటి డిజిటల్ ఆధారాలు బయటకి వచ్చినా చర్యలు తీసుకోకపోతే వ్యవస్థపై ప్రజలకు గౌరవం ఉండదు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.